లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి. ఏమని చెప్తున్నాడు అక్క దేవుడు? నాకొక శరీరమును దేవుడు ఇచ్చాడు. ఎవరు చెప్తున్నారక్క ఈ మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నా పేరు లూకా అక్క. నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. వృత్తిరీత్యా మా తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్యం, మా అమ్మ పేరు జ్ఞాన ప్రసూనాంబ. మాది నెల్లూరు జిల్లా అక్క. మరి యేసు ప్రభు తన శరీరం గురించి మాట్లాడినప్పుడు నా సాక్షిని చెప్పుకొనొచ్చు. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చిందంటే, శాస్త్రోక్తంగా నేను చిన్నప్పటి నుంచి దేవునికి మా అమ్మ నాయన అండలదండలతో పూజలు చేసేవాడిని అక్క. మాది నెల్లూరు జిల్లా. నాకు 3 అక్కలు, 1 తమ్ముడు ఉన్నారక్క. వారు ఇప్పుడు ఉన్నారు. ఎవరైతే ఇంకా దేవుడు నమ్ముకోలేదు వారి గురించి ప్రార్థన చేయమని నేను ప్రార్థిస్తున్నానక్క. మరి నా బాల్యం అంతా నెల్లూరు జిల్లాలోనే గడిచింది. 10th క్లాస్ అయిపోయింది. మరి నాకు దేవుడు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు భక్తి వలన కొంచెం నాకు భక్తి వచ్చింది, కానీ విగ్రహారాధన వల్ల అయినది భక్తి కాదని దేవుడు తర్వాత చెప్తూ వచ్చాడక్క. అయితే శాస్త్రోక్తంగా నేను పూజలు చేసేవాడిని, కానీ దేవుడికి చెల్లించవలసిన 5 బలులను నేను చెల్లించలేకపోయేవాడిని అక్క. ఏందక్క అవి 5 బలులు? ఏం బలులు అక్క అవి? మొదటి బలి దహన బలి. ఏం బలి అక్క? రెండవ బలి నైవేద్య బలి. ఏం బలి అక్క? నైవేద్య బలి. మూడవ బలి సమాధాన బలి. 4వ బలి పాప పరిహారార్థ బలి. 5వ బలి అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులను యేసు ప్రభువారు నా కొరకు చెల్లించారక్క. అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు పూజలు చేసేటప్పుడు నేను కూడా నాకు ఉపనయనం చేశారు. ఉపనయనం అంటే ఏంటక్క? జంజం వేస్తారు కదక్క. జంజం వేసినప్పుడు నేను కూడా పూజలు చేసేవాడిని. పూజలు చేసేటప్పుడు విగ్రహముల మీద ముందు కూర్చొని మరి ఈ మాటలు చెప్పేవాడిని. పాలు, కర్పూరము, నైవేద్యము, టెంకాయ, పూలు ఇవన్నీ పెట్టి విగ్రహములకు అర్పించేవాడిని. కందర నారికేళ ఫల నివేద సమర్పయామి అంటే ఏందక్క? టెంకాయ, పాలు దేవుడా నువ్వు తీసుకో అని బలి అర్పించేవాడిని. కుంకుమ పెట్టి, పూలు పెట్టి పూజ అంతా అయిన తర్వాత లేచి గుంజిళ్ళు తీసేవాడిని. ఇవన్నీ తెలియక చేసిన బలులక్క. దహన బలి అంటే కర్పూరము సంపూర్ణముగా సమర్పించుకొనడము. పాప పరిహారార్థ బలి రమటము మనము కుంకుమని బొట్లుగా పెడతాము. టెంకాయని కొట్టి మన యొక్క హృదయములను దేవుని ఎదుట పగలగొట్టుకుని వారమై ఉన్నాము. నాకు ఇచ్చిన సమయం కొంచెం కాబట్టి నేను వాటిని క్లుప్తంగా మీ ఎదుట పంచుకుంటానక్క. దేవుని కృప వలన యేసు ప్రభువారు ఈ 5 బలులను మన కొరకు చెల్లించారక్క. మొదటి బలి దహన బలి. నేనేం చెప్తున్నానంటే, దహన బలి అంటే దేవుని కన్నా ఇష్టమైనది నీ దగ్గర ఏది ఉండకూడదు, అదే నువ్వు అర్పించే దహన బలి. దహన బలి అంటే ఏంటక్క? దేవుని కన్నా ఇష్టమైనది మన దగ్గర ఏది ఉండకూడదు. ఉంటే మన దహన బలి సరిగ్గా లేనట్టు. ఈరోజు మీరు గుడ్ ఫ్రైడే సందర్భంగా వచ్చినందుకు సంతోషం. మీరందరూ ఆరాధించారు. ఆ ఆరాధనలో భాగంగా దేవుణ్ణి మీరు ఆరాధించాలంటే మన దహన బలి ఎలా ఉండాలక్క? ఇష్టపూర్వకంగా ఉండాలి. మొదటి బలి దహన బలి. అయితే నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు నాకు దహన బలి అనేది తెలియదక్క. ధర్మశాస్త్రము తెలియని వాడిని. అయితే నేను ఆ ప్రకారంగా చదువుకుంటూ నా ఆలోచనలు, పాపములు, తలంపుల మధ్య ఉంటున్నప్పుడు దేవుని మహాకృప వలన నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అక్క. ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. తిరుపతిలో చేరాను, గవర్నమెంట్ కోటానే. మరి తిరుపతిలో చేరి అలా ఉన్నప్పుడు ఎంబీబీఎస్ 4వ సంవత్సరము చదివేటప్పుడు మా తల్లిగారికి జబ్బు చేసింది అక్క. ఆ జబ్బు ఏంటంటే పార్కిన్సోనిజం. పార్కిన్
సోనిజం. ఈ పార్కిన్సోనిజం అంటే ఏంటంటే తలలో ఉండే నరాలు రోజుకి ఒక్కొక్కటి చనిపోతూ ఉంటాయి అక్క. పాపం నేను వెర్రివాడిని అక్క, తల్లి ప్రేమ చాటున పెరిగిన వాడిని కాబట్టి నాకు తల్లే లోకము, తల్లి లేకుండా జీవించలేని స్థితిలో అప్పుడు ఉండేవాడిని అక్క. ఆ తల్లి చాటున పెరిగిన వాడినైనా నన్ను దేవుడు తన ప్రేమ హస్తాలతో కాపాడుతూ వచ్చారు. ఎలా కాపాడుతూ వచ్చారంటే 4వ సంవత్సరంలో నేను చదువుతున్నప్పుడు మా అక్క ఒకసారి ఫోన్ చేసింది అక్క. ఒరే, అమ్మ కింద కూర్చొని పైకి లేవలేకుండా ఉంది, పాపం చాలా ఇబ్బంది పడుతుందిరా అన్నప్పుడు నాకు అప్పుడే అర్థమైంది అక్క, అమ్మకి ఈ డిసీజు మొదలైంది అని. అప్పటి నుంచి నేను బాధలోకి వెళ్ళాను అక్క, డిప్రెషన్లోకి వెళ్ళిన వాడుగా ఉన్నాను. అయితే దేవుడు నన్ను గమనిస్తూనే ఉన్నాడక్క. నాకు ఆలోచనలు, తలంపులు, మాటలు, ఊహలు అన్నీ అపవిత్రమైనవి కాబట్టి నన్ను పరిశుద్ధిగా చేయుటకు తన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడక్క. అలా ఉంటుండగా నేను నా ఎంబీబీఎస్ కోర్స్ అయిన తర్వాత అమ్మ ఇంకా మంచానికి వచ్చేసినప్పుడు నేను నారాయణ హాస్పిటల్ నెల్లూరులో ఐసీయూలో మెడికల్ డాక్టర్గా పనిచేసేవాడిని అక్క. అక్కడ పనిచేస్తున్నప్పుడు అమ్మకి ఒకరోజు బాగలేకుండా వచ్చిందక్క. అప్పుడు ఏమైందంటే అక్క అన్నం తినిపించేటప్పుడు ఆ తిన్న ముద్ద గొంతులో ఇరుక్కొని పోయిందక్క. ఇరుక్కోపోయేక ముందు ఆమె మింగలేకపోయేసరికి గబగబా నారాయణ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ 20 రోజులు ఉంచామక్క. 20 రోజులు ఉంచిన తర్వాత జనవరి 17, 2009 ఆ రోజు రాత్రి 12:30కి మా బావ ఫోన్ చేశారక్క. అరే, ఇట్స్ ఆల్ ఓవర్, అమ్మ చనిపోయింది అని నాకు చెప్పారక్క. అప్పుడు నా తల పైనుంచి 2గా చీలిపోయింది అక్క. అప్పుడు నేను చాలా ఏడ్చినాను. ఎందుకంటే నేను ఒకరోజు అమ్మకి చూసుకునేదానికి ఎవరు ఉండేవాళ్ళు కాదక్క. అప్పుడు ఉన్నవాళ్ళు కానీ, ఆమె బాగలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ చూసుకునేవాళ్ళు ఎవరు లేక నేనే అన్నం తీసుకొని వచ్చి ఒకరోజు తినిపిద్దామని హాస్పిటల్లో చేరక ముందు ప్రయత్నం చేశాను అక్క. అన్నము గట్టిగా ఉంది. పాపం ఆమె పెద్ద ఆమె తినలేదు, నవిలి మింగలేదు. పాపాత్ముడినైన నేను, నువ్వు ఎందుకు తినలేకున్నావు, ఇంత అన్నము నువ్వు తినకపోతే ఎట్లా బతుకుతావు అని చెప్పి ఆమెని ఈ చేతులతో కొట్టినానక్క. చెంప మీద కొట్టిన పాపాత్ముడు ఈరోజు ఈ పాపాత్ముడు మీ ఎదుట నిలబడి ఉన్నాడక్క. ఆమెని కొట్టినవాడును, తండ్రినైనను తల్లినైనను దూషించిన వానికి ఏం శిక్షక? మరణశిక్ష. ఆ మరణశిక్ష నుండి నన్ను యేసు ప్రభు విడిపించుటకు దిగి వచ్చాడక్క. అందును బట్టి దేవునికి స్తోత్రము. మరి ఎందుకు కొట్టానంటే కన్న తల్లి చనిపోతే ఇంక చూసుకునేదానికి, అంత ప్రేమను చూపించేదానికి ఎవరూ లేరని అప్పుడు నేను అనుకునేవాడిని అక్క. కానీ యేసు ప్రభు వారు ఆ ప్రేమని నా దృష్టిలోకి తీసుకుని వచ్చారక్క. ఆ తర్వాత నేను అమ్మ చనిపోయిన తర్వాత ఎండి ఎంట్రన్స్ రాశానక్క. ఎండి ఎంట్రన్స్ అంటే పెథాలజీ ఎంట్రన్స్ రాసినప్పుడు దేవుడు కృపతోటి ఎండిలో సీట్ ఇచ్చాడక్క. గవర్నమెంట్ కేటగిరీలోనే మళ్ళా తిరుపతిలోనే వచ్చిందక్క. మళ్ళా ఎంబీబీఎస్ ఎండి తిరుపతిలోనే చదివినప్పుడు హెబ్రోన్ సహవాసంలో మరి ఒక అక్క మరి నాకు సువార్త చెప్పింది అక్క. థామస్ మౌంట్కి నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను ఇంకా బ్రాహ్మణుండేనక్క. థామస్ మౌంట్కి వెళ్ళినప్పుడు థామస్ మౌంట్ మీద అక్కడ థామస్ అంటే ఎవరక్క? యేసు ప్రభు ఒకానొక శిష్యుడిని అక్కడ ఏం చేశారక్క, ఒక బ్రాహ్మణుడు వెనక నుంచి బల్యంతో పొడిచి చంపేశాడక్క. చంపేశాడు.
ఎక్కడైతే దేవుడు ఒక బ్రాహ్మణుడు ఒక క్రైస్తవుణ్ణి చంపేశాడు, అక్కడే ఒక బ్రాహ్మణుడిని దేవుడు ఏంగా చేశాడక్క? క్రైస్తవునిగా చేశాడక్క. దేవునికి స్తోత్రం అక్క, దేవునికి స్తోత్రం. అయితే ఎలా జరిగింది ఇది అంటే, వాళ్ళు నాకు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, యేసు ప్రభు నాకు కనపడి తన రక్తసిక్తమైన చేతులతో నాతో ఈ విధంగా పలికాడు అని ఆ సాక్ష్యం ఇచ్చిన ఆ యొక్క విశ్వాసిని మాటలు విని నేనేమన్నానంటే, దేవుడు మీకు కనపడి మీతో చెప్తే మీరు నమ్మారు కాబట్టి, దేవుడు నాకుతో మాట్లాడితే నాకు కనపడితే నేను నమ్మతానని వారితో నేను చెప్పినప్పుడు, అప్పుడు నేను ఎక్కడున్నానక్క? థామస్ మౌంట్ మీద ఉన్నాను. శిష్యులు, థామస్ అయిన శిష్యుడు ఏం చేశాడక్క? మిగతా శిష్యులు తనతో చెప్పినప్పుడు, యేసు ప్రభువుని మేము చూసాము అంటే వాళ్ళు ఏమన్నారక్క? నేను ఆయన చేతులలో మేకుల గుర్తులలో వేలు పెట్టి నా చేయి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని చెప్పినట్లుగా నేను కూడా ఆ రోజు వినలేదక్క. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడక్క. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తూ వచ్చాడక్క. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడక్క. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను సంధిస్తూ వచ్చాడు. ఆ ప్రకారము దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఒక చిన్న బిడ్డని దేవుడు ఎట్లా కాపాడుతున్నాడో, వెర్రివాడునైన నన్ను దేవుడు అట్లా కాపాడుతున్నాడు అక్క. సజీవ సాక్ష్యముగా నేను ఈరోజు చెప్పగలుగుతున్నానంటే, ఆయన మహాకృప, ఆయన మహాప్రేమను బట్టి ఈరోజు నేను మీ ఎదుట నిలబడున్నాను అక్క. అందును బట్టి యేసు ప్రభుకు నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నానక్క. మరి ఈ యొక్క సాక్ష్యంని మీ ముందుకు పంచుకున్నకు నాకు ఇచ్చిన దేవుడిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అక్క. అయితే నేను 2016లో బాప్తిసం పొందినప్పుడు నాకు లూకా అని పేరు పెట్టారు అక్క. అప్పటి నుంచి దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను అక్క. మరి నాకు ఇచ్చిన సమయం బట్టి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యములను మీకు చెప్పుకుంటానక్క. ఆయన నమ్మదగిన వాడక్క. ఎవరక్క? నమ్మదగిన వాడు. తల్లి లేని నాకు ఆయన ఏం చేశాడక్క? తల్లి అయి ఉన్నాడు. ఒకని తల్లి కంటే వాడిని ఎక్కువగా నేను, తల్లి కంటే ఎక్కువగా నేను ఆదరించేదను అని సెలవిచ్చిన మహాదేవుడు ఈరోజు వెరివాడినైన నన్ను కాపాడుతున్నాడు అక్క. అందును బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, నేను పీజీలకి క్లాస్ చెప్తున్నాను అక్క. పీజీలకి క్లాస్ కోసం నేను సిద్ధపడుతూ కంప్యూటర్ ముందు కూర్చొని చదువుతున్నప్పుడు నాకు వాళ్ళకి అవసరమైన టాపిక్ ఒకటి వచ్చిందక్క. లామినిన్ అనే ఒక కెమికల్ పదం అనేది ఒకటి వచ్చిందక్క గూగుల్లో. దాని గురించి చదువుతున్నప్పుడు దాంట్లో యేసు ప్రభు మన కొరకు చనిపోయినట్లుగా బొమ్మ ఒకటి ప్రత్యక్షమైందక్క. ఎక్కడక్క? నేను చదువుతున్న కెమిస్ట్రీలో. అప్పుడే అన్నగారు ఫోన్ చేశారు. అన్నగారు, మీరు వచ్చి యేసు ప్రభు గురించి సిలువులో మాటలు మాతో పంచుకోవాలి అని ఫోన్ చేశారు. ఇది యాదృచ్ఛికం కాదక్క, జరిగిన సంగతి. ఇదంతా జరుగుతూ ఉన్నాక ఒకటి తర్వాత ఒకటి నిన్ను నన్ను పిలిచిన నమ్మకస్తుడైన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడక్క. ఆయన మాట నీవు నేను వినుచున్నామా? ఆయనతో నీవు నడుస్తున్నావా? ఆయన స్వరము నీవు వినుచున్నావా? గొప్ప కేక వేసి ఆయన ఏం చేశాడక్క? ప్రాణము విడిచెను. ఆ కేకలో ఉన్న ఆంతర్యము నువ్వు గ్రహించుకుంటున్నావా?
ఇదిగో నిన్ను నన్ను పిలిచిన దేవుని నువ్వు గణపరుస్తున్నావా? మొట్టమొదటిగా ఆ సాక్ష్యం ముగించిన తర్వాత 2 మాటలు ఆరాధన కొరకు, 2 మాటలు సువార్త కొరకు నేను చెప్పదలుచుకున్నానక్క. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో అదే ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు మహాఘనుడై ఉన్నాడు, మహోన్నతుడై ఉన్నాడు. దేవుడు నీ పట్ల చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను నువ్వు శ్లాఘించి కొనియాడటమే ఆరాధన. తర్వాత దేవునికి నీవు సేవకు సమర్పించుకోవటము నీ యొక్క సమర్పణ. అయితే దేవుడు నా జీవితంలో ఏం చేశాడక్క? నాకు రక్షణ ఇచ్చాడక్క. ఏమి ఇచ్చాడక్క? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ లోకంలో ఎక్కడ దొరకనిది. నా చదువు నాకు ఎప్పుడు చెప్పలేదక్క. ఎంత పెద్ద పుస్తకాలు చదివినా నీకు ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ నశించిపోతుందని ఏ పుస్తకంలో ఎక్కడ కూడా రాయబడలేదక్క. అయితే యేసు ప్రభు సూటిగా నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడక్క. నన్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూ, ఇదిగో అక్క, లేవి కాండంలో 5 బలులు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి బలి దహన బలి. దహన బలి అంటే యేసు ప్రభు కన్నా ఇష్టమైనది నీకు ఏది కూడా ఉండకూడదు. ఉంటే ఉండదక్క అది. ఎందుకంటే దేవుడు దాన్ని తీసేస్తాడు. ఏం చేస్తాడక్క? నేను భూమి మీద ఏం వేయవచ్చు తిని, ఏం వేయవచ్చు తిని, ఒకని తల్లి వానికి, ఒకని తండ్రి వానికి, అక్క చెల్లెళ్ళు వానికి ఏమవుతారక్క? విరోధులు అవుతారు. చాలామందికి ఈ వాక్యం చదవగానే ఏందబ్బా యేసు ప్రభు ఇట్లా అన్నాడు అని. ఏమంటే యేసు ప్రభువే నీకు తల్లి, యేసు ప్రభువే నీకు తండ్రి, యేసు ప్రభువే నీకు అక్క, యేసు ప్రభువే నీకు తమ్ముడు, నీ తోబుట్టు, నీ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితుడైన యేసు ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ రక్షణ పాత్ర నువ్వు ఎత్తుకొని ప్రతి ఆదివారము నువ్వు ఆరాధన చేస్తున్నావు. ఆ పాత్రలో ఎన్ని బలులు ఉండాలక్క? 5 బలులు ఉండాలి. మొదటి బలి దహన బలి. ఆ బలి దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు కన్నా నీకు ఇష్టమైనది ఏది కూడా ఉండకూడదు. అది నీ దహన బలి. ఆ దహన బలిని నువ్వు ఎలా సమర్పిస్తున్నావని ఈరోజు సీమోను పేతురుని 3 సార్లు దేవుడు అడిగినాడు అక్క. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నా స్వరం వింటున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? 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 ఈరోజు ఎంత బాగా ఆరాధన చేశారు, సంతోషం అక్క. కానీ అంతర్గతంగా జరిగిన ఆరాధన బాహిర్గతంగా కూడా జరుగులాగున ఈ బలులను మనం గుర్తు చేసుకొని మనం కూడా అర్పించవలసింది. దేవుడు నాతో మాట్లాడిన రక్షణ పాత్ర ఎత్తుకొని, ప్రభువా నేను వస్తున్నానంటే, లోక ఆగు, నీ పాత్ర చూపించు. నీ పాత్రలో ఏముందండి? నా పాత్రలో ఏం లేదు ప్రభు, ఉత్తదే ఖాళీది. నీకన్నా లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన వాడినై ఉంటిని. ఇదిగో ప్రభా నీ మాట నేను వాడినై ఉంటిని. ఒక బలి కూడా సరిగా లేదంటే దేవుడు ఏమంటాడు? టకా నెత్తి మీద ఒకటి మొట్టేవాడుగా ఉంటాడు. ఎందుకంటయ్యా నేను ప్రాణము కేక వేసి ప్రాణము విడిచినది. ఎందుకయ్యా నేను ప్రాణము విడిచినది? ఇందు నిమిత్తము దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్న మాట, నీ దహన బలి ఎలా ఉన్నది? నీకు ఇష్టమైనది నీ దగ్గర ఏమున్నది? ఆ బలిని దేవునికి నువ్వు అర్పించాలి. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ దేవుడు కోరట్లేదు, కానీ నీకు ఇష్టమైన దాన్ని దేవుడు కోరుతుంది. అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి నాయన అంటే ఏమనాలి? నాయన దేవుడా నువ్వు ఉంటే నాకు చాలు నాయన అనకుండా ఏమన్నాడు? నాకు ఇచ్చిన ఏమి కానీ నాకు ఒక ఎవరు కావాలి? కుమారుడు కావాలి. కుమారుడు మీద అపారమైన ప్రేమ పెంచుకొని అనవసరమైన శోధనలో చిక్కుకున్నాడక్క. ఏమైపోయినాడు? పరీక్షకు గురి అయినాడు. అప్పుడు దేవుడు ఏం పరీక్ష పెట్టినాడు? నీ కొడుకు నాకు బలిగా అర్పించమని పెట్టినాడు.
ఎందుకు వచ్చింది శోధన పరీక్ష అంటే మనము అలా పెంచుకుంటాం అక్క. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు మనము దేవుని మీద తప్ప ఎవరి మీద ఉంచకూడదు. ఉంచితే కూడా అవి దేవునికి నచ్చనివి. నా కృపకు పాత్రులు కారు. నాకన్నా ఎక్కువగా తండ్రినైనను, తల్లినైనను, తల్లి చెల్లినైనను ప్రేమించేవాడు నా కృపకు పాత్రుడు కాడు అని దేవుడు చెప్తూ వచ్చాడు. అది మొదటి బలి. ఏం బలి అక్క? దహన బలి. రెండవ బలి నైవేద్య బలి. రెండవ బలి ఎందుక? నైవేద్య బలి. నైవేద్య బలి అంటే ప్రతి వారము నువ్వు ప్రభు బలలో చేయి వేచున్నావా, లేదా ప్రతి కూడుకున్న సమయములో నీవు దేవుని శరీరమును రక్తమును త్రాగుచున్నావా? ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఏం బలి అక్క? నైవేద్య బలి. నైవేద్య బలి అంటే దేవుని వాక్యమును నీకు ఇయ్యడమే అక్క. ఇప్పుడు నేను చెప్పింది అపరాధ పరిహారార్థ బలి. దేవుని బల్ల ఏందక్క? అపరాధ పరిహారార్థ బలి. నైవేద్య బలి అంటే దేవుని వాక్యమును నీవు వినుచున్నావా, దేవుని వాక్యము నువ్వు చదువుచున్నావా? అది ఏం బలి అక్క? నైవేద్య బలి. వినుచున్న నీలో ఎంత మాత్రము కార్యం జరిగింది, ఎలా దేవుడు నిన్ను సంధిస్తున్నాడు ఈ దినము అనేది నైవేద్య బలి. మొదటి బలి దహన బలి. దేవుని కన్నా ఇష్టమైనది నీ ఆరాధన పాత్రలో ఉండకూడదు. రెండవ బలి నైవేద్య బలి. నైవేద్య బలి అంటే దేవుని వాక్యమును నువ్వు చదువుచున్నావా, వినుచున్నావా? లేవికాండం 1వ అధ్యాయంలో దహన బలి, లేవికాండం 2వ అధ్యాయంలో నైవేద్య బలి, 3వ అధ్యాయంలో సమాధాన బలి, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి, 7వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి. ఈ 7 అధ్యాయంలో రాయబడిన బలులక్క ఇవి. మొదటి బలి దహన బలి. నీకు ఇష్టమైనది ఈరోజే ఇక్కడే విడిచిపెట్టేయాలక్క. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నాను అక్క. అన్నలారా, అక్కలారా, మరి ప్రాక్టికల్ పాయింట్స్ నేను మాట్లాడతాను. దేవుని కన్నా ఇష్టమైనది మనకి ఏది కూడా వద్దక్క, మంచిది కాదు. అదే మనకి శ్రేష్టము. దేవుడే నిన్ను నడిపించువాడు. మరి నిన్ను అన్నగారు పిలిచినప్పుడు వెళ్ళాలనా వద్దా? ప్రభా నీ చిత్తము నాకు తెలుపుము అని అడిగినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట, ఇదంతా జరిగిన సంగతేనక్క. నేను ఏది చెప్పడం లేదు, ఊరికే మాటలు చెప్పడం లేదు, జరిగిన సంగతి. ప్రభా నేను వెళ్ళాలనా వద్దా, అన్నగారు పిలిచారు అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము నా మధ్యాహ్న పోర్షన్లో నేను చదివినప్పుడు చూడండి అక్క, 4వ అధ్యాయము 50వ వచనము. 4వ అధ్యాయము 50వ వచనంలో ఏమనుంది? యేసు నీవు వెళ్ళుము. చాలక్క. యేసు ఏం చెప్పాడక్క? యేసు కాదు నాయన, దేవుడు. ఎవరక్క? మరి యేసు ప్రభుని దేవుడని రాయకుండా యేసు అని ఎందుకు రాసించాడక్క? దేవుడికి ఏడొక పేరు ఉండాలి కాబట్టి. యేసు యేసు నాకు పిలవడానికి బాధ అవుతుంది అక్క. ఆయన ఎలాంటి దేవుడక్క? మహా దేవుడు, ప్రభు అయిన ప్రియమైన యేసు, ఆయన యేసుక్రీస్తు. మరి యేసు ప్రభు వారు నాతో ఏం చెప్పారక్క? నీవు వెళ్ళుము. దేవుని చిత్తమును నువ్వు కనుక్కోవాలి. ఎలా తెలిసింది నాకు దేవుని చిత్తము? వాక్యమును చదువుట వల్లనే. అందువల్లనే నైవేద్య బలిగా దేవుడు వాక్యమై ఉన్నాడక్క. నైవేద్య బలి అంటే ఏంటక్క? దేవుని వాక్యమును చదవడం. దేవుని వాక్యమును చదవడం. మొదటి బలి దహన బలి. దేవుని కన్నా నీకు ఇష్టమైనది ఏది ఉండకూడదు. మా అమ్మ వండింది పోయింది, పోయినందుకు నేను ఏడవల్లా, బాధపడాలనా? చెప్పాలక్క. సంతోషపడాలి. ఎందుకంటే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు.
రక్షింపబడుదురు. నా తల్లి ఆత్మను తిరిగి తీసుకురాగల అద్వితీయ శక్తిని గల దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. అందును బట్టి దేవుని నేను సంతోషంతో స్తుతిస్తున్నాను. ఆయన ఎలాంటి వాడక్క? తలుపులు వేస్తే ఎవరు తీయలేరు, తీస్తే ఎవరు వేయలేరు. పాతాళంలో ఉన్న చెరగల ఆత్మలను తీసుకురాగల అద్వితీయ సత్య దేవుని కుమారునిగా ఈరోజు మీ ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను అక్క. కుమారునిగా నేను చేయబడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి నా తల్లి గారి ఆత్మను ఆయన తీసుకొస్తాడని సంతోషంతో నేను మీ ఎదుట ఈ మాట చెప్తున్నాను. మూడవ బలి ఎండక సమాధాన బలి. మూడవ బలి ఎండక సమాధాన బలి. సమాధాన బలి అంటే దేవుని వాక్యము నీకు చెప్పింది. ఏమని చెప్పింది? నీవు వెళ్ళుము అంటే ఏం చేయాలి? నేను వెంటనే లోబడాలక్క. లోబడితే నీ సమాధాన బలి. అదియే నీ సమాధాన బలి. ఆ బలి నువ్వు ఎలా చెల్లిస్తున్నావు? ఇందును బట్టి దేవునికి మనమందరం ఒక దినమున లెక్క చెప్పవలసిన వారై ఉన్నాము. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు నిలబడవలసిన వారై ఉన్నాము. కనుక దేవుడు మనతో మాట్లాడినప్పుడు అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప చేయను. అక్షరము ఆత్మగా మారి నిన్ను నన్ను ఈ స్థలానికి ఈ దినాన నడిపించిందక్క. అందును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. మూడవ బలి సమాధాన బలి. మొదటి బలి దహన బలి, రెండవ బలి నైవేద్య బలి, మూడవ బలి సమాధాన బలి, నాలుగవ బలి పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము పాళెం వెలుపల శ్రమ పొందాడక్క. ఎక్కడక్క? పాళెం వెలుపల శ్రమ పొందాడు. మరి లేవీకాండం 3వ అధ్యాయంలో కూడా మరి అది రాయబడింది. పాళెం వెలుపల ఆ పశువును తీసుకుని వెళ్ళి వధింపవలెను. చదవండాక లేవీకాండము 'పాప పరిహారార్థ బలి గురించి రాయబడుతుంది. చూడండి అక్క, కింద ఉంటుంది. ఆ 4వ అధ్యాయము లేవీకాండము 4వ అధ్యాయము 12వ వచనం ఏమని రాయబడింది అక్క? పాళెము వెలుపల బూడిదను పారిపోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పాడిపోయే చోట దానిని కాల్చివేయవలెను. ఇది ఏం బలి అక్క? పాప పరిహారార్థ బలి. నీ నిమిత్తము నా నిమిత్తము ఈరోజు యేసు ప్రభు వారు చనిపోయిన దినముగా మనము చెప్పుకుంటున్నాం అక్క. ఇది ఏం బలి అక్క? పాప పరిహారార్థ బలి. అందుకు మనం ఏం చేయాలి? రక్షణ పాత్రలో మనకి ఏం ఉండాలి? పశ్చాత్తాపము పడాలి. ఏం పడాలక్క? పశ్చాత్తాపడాలి. నీ పాపముల విషయమై నా పాపముల విషయమై మనము పశ్చాత్తాపడాలి అక్క. మహాదేవుడు, మన ఆత్మలకు రక్షకుడు ఆ దేవుడు నీ నిమిత్తము నా నిమిత్తము చనిపోయిన రోజు ఎందరుగానే మంచిగా ఆరాధన చేశారు. అందును బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఇంకా లోతుగా మనం ఎరగాలని దేవుడు మిమ్మల్ని నన్ను ఈరోజు మాట్లాడుతున్నాడు అక్క. 4వ బలి పాప పరిహారార్థ బలి. 5వ బలి అపరాధ పరిహారార్థాలు. విశ్వాసులమైన మనము ఎన్నో మార్లు తప్పిపోయే ఉండేవారంగా ఉంటాం. అయితే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31,
32 వచనాలు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. అంటే ఏందక్క అర్థము? బల్ల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను సరిచేస్తాడు. ఈ అవకాశం అన్యులకి లేదు. లోకంలో ఏముందక్క? లోకానికి ఒక తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన్ని నువ్వు తప్పించుకోవడానికే నీకు దేవుడు ఏం పెట్టాడక్క? బల్ల అనేది పెట్టాడు. ప్రతి వారము మనము బల్లలో చేయి వేసే వారంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడక్క. ఇది ఏం బలి అక్క? అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ. మొదటి బలి దహన బలి, రెండవ బలి నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులను యేసు ప్రభు నీ నిమిత్తము నా నిమిత్తము ఒక్కసారిగా చెల్లించాడక్క. అందుకనే ఆయన ఏం చేశాడు? సమాప్తము అయినది. ఏమి సమాప్తమైనదక్క? పాత నిబంధన కొట్టివేయబడినది. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రము నెరవేర్చబడినది, ప్రవచనములు నెరవేరబడినవి. ఇవన్నీ ఏమైనాయక్క? సమాప్తమైనవి. నీ నిమిత్తము నా నిమిత్తము తండ్రిని కంటే ఎక్కువగా యేసు ప్రభు ప్రేమించలేదక్క. అందుకే ఏం చేశాడు? నన్ను ఎలా చేయి విడిచితివి. ఇదే ఆయన దహన బలి. రెండవదిగా ఆయన మనకి ఏమైనాడక్క? జీవవాక్యమై నీకు నాకు తినుటకు వచ్చి ఉన్నాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమును నేను వారిని లేపుదును అని దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు అక్క. మరి ఆయన శరీరము అంటే ఏందక్క? ఒకరు అడిగినారంట, అమ్మా మీరు మందిరానికి వెళ్ళి ఆదివారం ఏం చేస్తారు అంటే, శరీరం తిని రక్తం తాగుతాము అని చెప్పారంట. శరీరం తిని రక్తం తాగుతాము అని చెప్తే వాళ్ళు భయపడ్డారంట. ఏమన్నా అయినా వీళ్ళు రక్తం తాగే వాళ్ళు లాగున్నారా అని. చాలామందికి మనకి అనుమానం వస్తుందక్క. ఇందుకీ ఆయన శరీరం అంటే ఏంటక్క? ఆయన శరీరం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన శరీరం అంటే ఏంటక్క? వాక్యము. ఆ వాక్యమును నీ ఆత్మ తింటుందక్క. ఎవరు తింటారు? నీ ఆత్మకు ఆహారం ఏందక్క? దేవుని వాక్యము. అది బల్లలో చేయి వేయడం అంటే. శరీరం అంటే ఏందక్క? ఆ వాక్యము శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఇంతకీ శరీరం అంటే ఏందక్క? వాక్యము. ఆ వాక్యాన్ని నీ ఆత్మకి ఆహారంగా ఇయ్యడానికి యేసు ప్రభు ఆ మాట చెప్పాడు. శిష్యులు ఆ మాట విని ఏమన్నారక్క? ఇది కఠినమైన మాట, దీన్ని ఎవరు వినగలరు? యూదులు ఏమన్నారక్క? ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. ఇంతకీ ఆయన శరీరం ఏందక్క? వాక్యము. ఆ వాక్యాన్ని తినుటకు, నీకు ఆత్మ ఆహారం ఇచ్చుటకు, నిన్ను నన్ను సరిచేయుటకు దేవుని బల్ల అనేది ఉండక. అదే అపరాధ పరిహారార్థ బలి. మొదటి బలి దహన బలి. దహన బలి నువ్వు చెల్లించవలసిన దహన బలి దేవుని కన్నా ఇష్టమైనది నీకేది కూడా ఉండకూడదు. రెండవది నైవేద్య బలిని, వాక్యమును నువ్వు శ్రద్ధతోనూ భక్తితోనూ చదివి ధ్యానించటమే నీ యొక్క ఏం బలి అక్క? నైవేద్య బలి. మూడవది సమాధాన బలి. మాట వినుటయే
శ్రేష్టము. మాట వినుటయే శ్రేష్టము. 4వది, దానికోసం మనం ఏం చేయాలక్క? పశ్చాత్తాపము పడాలి. ఈరోజు మనము ఆయన మరణం నిమిత్తము ఎందుకు వచ్చామక్క? పశ్చాత్తాపడడానికి వచ్చాము. యేసు ప్రభు మన కొరకు, అన్నగారు అందరూ మంచిగా చెప్పారు వాక్యాలు. మరి 7 మాటలు మీరు విన్నారు. ఆ 7 మాటల్లో సారాంశము 5 బలులు, 5 కాండాలు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. 5వ వేదం ఏందక్క? అది 5వ వేదం ఏందక్క? సత్య వేదం. ఇది ఆ సత్య వేదాన్ని ఈరోజు మనకు అందించిన యేసు ప్రభు చనిపోయిన దినంగా మనం చేసుకుంటున్నాం. అయితే దేనిని బట్టి మనం యేసు ప్రభు సంతోషిస్తాడు? మనం చేసిన ఏ పనిని బట్టి అంటే ఆయన సారూప్యంలోకి నువ్వు వచ్చుటను బట్టి, ఆయన సారూప్యంలోకి నువ్వు వచ్చుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. మరి లాస్ట్గా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడేవాడును కాను. యేసుక్రీస్తు ముద్రలు నాయందు కలిగి ఉన్నవి. మనకి వీలున్నప్పుడంతా, వీలైన వాళ్ళకంతా సువార్త ప్రకటించు బద్దులమై ఉన్నాము. సువార్తకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి అక్క. మీరు చూస్తూనే ఉన్నారు, టీవీలో చదువుతున్నారు. మరి అందరూ, అన్ని డినామినేషన్స్ వారు ఏకంగా సువార్త కొరకు ప్రార్థన చేద్దాం అక్క. సరేనక్క? మరి ఇజ్రాయెల్ క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం అక్క. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయంలో మీ అందరితో పంచుకొనుటకు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి, నాకు ఇచ్చిన సమయము ఇంకా 56 సెకండ్లు ఉందక్క. 56 సెకండ్లు అన్న చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనతో మనం కూడికని ముగించుకున్నాం అక్క. దేవుడు నా కొరకు కూడా ప్రార్థన చేయండి అక్క. నా పేరు లూకా. మరి దేవుని పరిచయంలో వాడబడుటకు మరి నాకు మిషనరీగా వెళ్ళాలని కూడా ఆశ ఉండక్క. అది కూడా దేవుడు తీర్చులాగున నా పని వాటిలో కూడా మా ఇంటి వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడి నామున మీ అందరికీ, అన్న వాళ్ళకి, అక్క వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుడి నామ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చివరిగా మనం అంత లేచి నిలబడదాం. ప్రసన్న కుమార్ గారు ప్రార్థన చేస్తారు. అంత లేచి నిలబడదామా? దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. 7 మాటలు పంచుకున్నారు. మరి డాక్టర్ గారు ఆ 7 మాటలు ఉన్న సారాంశం, యేసు ప్రభు వారు ఎలా బలిగా, అర్పణగా అప్పగించుకున్నారో లేఖనాలు వివరిస్తూ వచ్చారు. వారి సాక్ష్యాన్ని పంచుకున్నారు. మనము సువార్త చెప్పాలి అని, సర్వలోకానికి వెళ్ళాలని, అలాగే వారు కూడా మిషనరీగా వాడబడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మరి చివరికి ఒక మాట చెప్తాను. మన మధ్యలో పౌల్ గారు ఉన్నారు. వారు ఆటో కొన్నారు. తెచ్చారు సార్? కింద ఆటో ప్రార్థన చేద్దాం. అలాగే మీకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మొదటి మామిడి పళ్ళు మీకు ఇవ్వాలని వచ్చారు. రామకృష్ణ గారు రండి, ఒక మాట చెప్పండి.